నేను ఒక్కడనే సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రవక్తనైన రోషము గలవాడనైన నేను తప్పించుకొని వచ్చాను. ఏంటంటే గొప్ప దేవుడు ఉన్నాడు అంటున్నాడు, రోషం గలవాడని అంటున్నాడు, తప్పించుకొని వచ్చాడు. ఎందుకనగా మీ కొరకు ఏ పని చేయాలన్నా ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా వాళ్ళు చంపేస్తున్నారు, ఏ ఒక్కరిని లేకుండా నేను ఒక్కడిని మాత్రమే మిగిలి ఉన్నాను, అందుకే నేను తప్పించుకొని వచ్చాను అంటున్నాడు. అప్పుడు దేవుడు మనసునందు చాలా నొచ్చుకొని ఏలియాతో ఆయన మాట్లాడిన మాటలు చూస్తే దేవుని యొక్క భావన ఆవేదనలో, ఏలియా నీవు తలంచే తలంపు మంచిది కాదు అన్నటువంటి ఆలోచనతో, నువ్వు మంచి భక్తిపరుడవే, నువ్వు మంచి ప్రార్థనాపరుడవే, నీవు దేవుడంటే నీకు ఇష్టమే, నువ్వు అడిగిన దానిని పొందేంత వరకు కూడా నీవు విడిచి వెళ్ళేటువంటి వాడవు కాదు. మరి ఇటువంటి నీకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది చూడు, నేను మాత్రమే చేయాలి, నేను తప్ప ఎవరు లేరని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు ఎరగక బయలు ప్రవక్తకు మోకాళ్ళు వంగకయు వారి నోటితో ముద్దు పెట్టుకోకయు అనగా స్తుతించయు ఆరాధించక ఉండేవాళ్ళు నన్ను స్తుతించి నన్ను ఆరాధించేవారు 7,000 మంది ఉన్నారు. ఏలియా, అది నీకు తెలియదేమో, నేనే నువ్వు అనుకుంటున్నావు. కానీ 7,000 మంది నా కొరకు ప్రార్థన చేసేవారు, నన్ను స్తుతించేవారు, నన్ను ఆరాధించేవారు, నా కొరకు ప్రాణము పెట్టేవారైన ఉన్నారు. ఈ సమయాలలో మనలో కూడా ఇటువంటి ఆలోచనలు, నేను తప్ప, నేను కాక, నేను ఫలాన్ని పని చేస్తేనే, మందిరపు పని కానీ దేవుని పని కానీ నేను చేస్తేనే ఇది జరుగుతుంది, ఇతరులు చేయలేరని నువ్వు అనుకుంటున్నావేమో. నీవు కాకుండా, నీవు ఎరగకుండా ఎంతో మంది దేవుని కొరకు సేవ చేసేవారు, దేవుని కొరకు ప్రార్థించేవారు, దేవుని అంటే ఇష్టపడేవారు ఉన్నారు. అది జ్ఞాపకం ఉంచుకో. నేను అనే పదాన్ని పక్కకు తొలగించు, నేనే అనే అహాన్ని పక్కకు తొలగించు, నేను తప్ప అనేటువంటి ఆ మాటను పక్కకు తొలగించి దేవుని కొరకు ప్రార్థించేవారు ఉన్నారు. మరి ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా దేవుడు కావాలని మనకు ఎరుగకనే ఎంతో మంది దేవుని ప్రార్థించేవారు ఉన్నారు. దేవుడి మీద ఈరోజు మనమందరినీ కూడా దేవుడు మన మనోనేత్రాలు, మన ఆత్మీయ జీవితాలు తెరవబడి సత్యాన్ని వారిగా మనకు ఉండాలని ఎందరో ప్రభు కొరకు ఉన్నారు. మనము మాత్రమే కాదు, అనేకులు చేసేవారు ఉన్నారు, అనేకులు ఉన్నారు సేవ చేసేవారు, అనేకులు ఉన్నారు పాటలనే కాదు, అనేకులు ఉన్నారు వర్తమానం అందించేవారు. మరి వారిని కాదని నేనే అన్నటువంటి ఆలోచన మనలో నుండి తీసివేసి మరి అందరికీ మరి ప్రభువు యొక్క చిత్తాన్ని ఎరిగిన వారుగా అందరూ